హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉగాది, శ్రీరామనవమి పండగలప్పుడే కాకుండాను మామూలప్పుడు కూడా ఈ సీజన్లో దొరికేటువంటి మామిడికాయతోని అందరం ఎక్కువగా పులిహార చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదండి. అందరికీ తెలిసినటువంటి మామిడికాయ పులిహారే కానీ మామిడికాయ పులిహార చేసేటప్పుడు పెట్టేటువంటి తాలింపులో ఈ స్పెషల్ పొడిని యాడ్ చేసి చూడండి. టేస్ట్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతుందనమాట. చాలా సూపర్‌గా ఉంటుందండి. ప్రాసెస్ అన్నది చాలా ఈజీ. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? మామిడికాయ పులిహారకి అన్నం అన్నది ఉడకపెట్టుకుందామండి. ముందుగా నేనైతే ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని, మీరు తీసుకున్నటువంటి బియ్యానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్‌ని తీసుకోండి. నేను తీసుకున్నటువంటి బియ్యానికి 2 కప్పులు వాటర్ పడుతుందనమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి బియ్యాన్ని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి. దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్‌లోనే 2 విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి. ఇలా కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మనం ఉడకపెట్టుకున్నటువంటి అన్నాన్ని దీనిలోకి వేసుకొని ఈ రైస్ అన్నది చల్లారి పెట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత నేను ఇక్కడ మామిడికాయ పులిహారకి చూడండి ఈ సైజులో ఉన్నటువంటి మామిడికాయని తీసుకున్నాను. దీని మీద ఉన్నటువంటి తొక్కంతా తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత గ్రేట్ చేసుకునే దానిలోని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ పెద్ద హోల్ ఉన్న దానితోని తురుముకోవాలి. ఇలా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలండి. ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ పల్లీలన్నవి కొంచెం వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేను సగానికి కట్ చేసుకున్నటువంటి 5 పచ్చిమిరపకాయలను వేసుకున్నానండి. తర్వాత దీనిలోకి 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ తాలింపు అన్నది వేపుకుంటూ ఉందామండి. తాలింపు అన్నది వేగుతూ ఉంటుందండి. ఈ తాలింపులోకి స్పైసీ పౌడర్‌ని చూపించబోతున్నాను. వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇవి మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన వాటిని మిక్సీలోకి వేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఫైన్ పౌడర్‌గా చేసుకునేటప్పుడు మాత్రం మెంతులు, జీలకర్ర అన్నది ఫైన్‌గా అవ్వాలండి. మిరియాలు అన్నవి కొంచెం బరకగా ఉండాలన్నమాట. అలా చేసుకోవాలి. అలా చేసుకున్నది ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా వచ్చిందని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం తాలింపు వేపుకుంటున్నాం కదండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు అన్నది పూర్తిగా ఆప్షనల్. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం బాగా వేపుకోవాలండి. ఇలా తాలింపు అన్నది చక్కగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడరు, మనం తురుముకున్నటువంటి మామిడికాయ తురుము, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసేయాలి. మరి ఎక్కువసేపు ఉంచుకోకూడదనమాట. ఇలా ఆఫ్ చేసిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి తాలింపు మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి అన్నంలోకి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని డిష్ ఔట్ చేసుకోవటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పులిహోరలోకి ఒక్కసారి ఇలా స్పైసీ పౌడర్‌ని యాడ్ చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.